ఇల్లీగల్ అఫైర్స్ తప్పు కాదు అంటూ హిందీ నటి కాజోల్ అయితే సంచలన స్టేట్మెంట్ చేశారనమాట. అంటే వాళ్ళ కోరికలు తీర్చాలి తప్పదు అంటూ కూడా చెప్పారు. అసలు ఎక్కడ చెప్పారు, ఎవరి గురించి చెప్పారు కూడా? అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు అంటే ఇవి కామన్గా ఉంటాయి ఎక్కడైనా కూడా. కాకపోతే బాలీవుడ్ సైడ్ చూసుకుంటా ఉంటే ఒకరితోని ఎఫ్ఐఆర్ నడపడం, ఇంకొకరితోని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఆ తర్వాత ఇంకొకరితోని ఎఫ్ఐఆర్ నడపడం, ఇలాంటివి మనం ఎక్కువగా బాలీవుడ్ సైడ్ చూస్తూ ఉంటాం. సో ఇంకా బోల్డ్గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే బోల్డ్గా కనిపించడం కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా బాలీవుడ్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలోనే ఇవన్నీ వేరే వాళ్ళకు కూడా సోకుతున్నాయి. ఇక్కడ టాలీవుడ్లో కూడా చాలామంది ఎక్స్పోజింగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంత ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా బాలీవుడ్ సైడ్ వాళ్ళు మాత్రం తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేరు. సో మరి ట్వింకిల్, ఇక్కడ టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజల్ అనే ఒక షోని నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా టాప్ మోస్ట్ హీరోయిన్లు అప్పట్లో. సో ఇప్పటికి కూడా సినిమాలు చేస్తున్నారు. బట్ చాలా మంది హీరోయిన్లు వచ్చేసారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఈ షోలో మాట్లాడుతున్నప్పుడు, ఈ షోకి ఇద్దరు గెస్ట్లు కూడా వచ్చారు, జాన్వీ కపూర్ అండ్ కరణ్ జోహార్. సో ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఓకే వాళ్ళ షోస్ గురించి మనకెందుకు అంటే, మన ఇండియన్ సాంప్రదాయాల గురించి అందరికీ తెలిసిందే. ఒక్కసారి పెళ్లి చేసుకున్నారంటే ఖచ్చితంగా ఆ పెళ్లి బంధానికి కట్టుబడి ఉండాల్సిందే. సో ఇలాంటి ఒక విలువలు అనేవి అన్నీ కూడా మన ఇండియాలోనే ఉంటాయి కాబట్టి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇండియాని పొగుడుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఇలాంటివి మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సిందే. సో ఆ షోలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఫిజికల్ చీటింగ్ కన్నా ఎమోషనల్ చీటింగే ఎక్కువగా అనే విధంగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఫిజికల్ చీటింగ్ అంటే మనము ఒకరితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఇంకొకరితో ఈ విధంగా అనేది ఫిజికల్ చీటింగ్. సో దీనికన్నా కూడా ఎమోషనల్గా చీటింగ్ చేయడం అనేది కరెక్ట్, అదే ఎక్కువ అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది అనేది జనాలకి ఏమి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఏదైనా షో కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయండి, ఎవరిని గెస్టులుగా పిలిచారో వాళ్ళని అడగండి, లేకపోతే వాళ్ళ గురించి ఏదన్నా ఇంటర్వ్యూస్ చేయండి, వాళ్ళ గురించి మొత్తంగా తెలుసుకోండి. బట్ ఈ విధంగా జనాల్ని ఏదో ఇంపాక్ట్ తీసుకొచ్చే విధంగా, సమాజాన్ని ఖరాబ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే ఇది బయటకంతా కూడా చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది. ఇక్కడ మాట్లాడింది బాలీవుడ్ వాళ్ళు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఇక్కడ తెలుగు సైడ్ వాళ్ళు, ఇండియా మొత్తం అందరూ కూడా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఎవరో ఒక దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సమాజం మీద ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తుంది. సో మీరు ఏదైనా మంచి మాటలు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ మాటలు మాత్రం అస్సలు మాట్లాడకండి అంటూ చాలా మంది కూడా ఇప్పుడు నెగిటివ్గా వీళ్ళకు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకోవడం తప్పేమీ కాదు, వాళ్ళ కోరికలు తీర్చాల్సిందే అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా చెప్పకపోయినప్పటికీ వాళ్ళు చెప్పిన దానికి ఇదే అర్థం వస్తుంది. సో ఈ విధంగా మాట్లాడడం ఇప్పటికైనా ఆపేస్తే బాగుంటుంది. మీరు పెద్ద హీరోయిన్లు అని చెప్పేసి అందరికి కూడా మంచి గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే సీనియర్ హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళు ఏది మాట్లాడతారనేది బయటికి వచ్చినప్పుడు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పటి హీరోయిన్లకి ఒక టైప్ ఆఫ్ వాళ్ళ క్రేజ్ తగ్గట్టుగా ఫ్యాన్స్ ఉంటున్నారు, కానీ అప్పటి హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఇండియా వైడ్గా అందరూ ఫ్యాన్సే ఉంటారు. సో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏది మాట్లాడినా, మీరు ఏ పని చేసినా కూడా దాన్ని చేయాలని చెప్పేసి సో ఈ విధంగా కొంతమంది ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా మీరు మాట్లాడే మాటలు కూడా ఎదుటి వాళ్ళ మీద ఎఫెక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు షోని దేనికోసం చేస్తున్నారు దాని పరంగానే చేయండి, కానీ ఈ విధంగా బ్యాడ్గా మాట్లాడడం కానీ జనాలను తప్పుదో పట్టించే మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి అందరూ కూడా సజెషన్స్ ఇస్తూ ఉన్నారు.